ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, జేసీ గారు, కలెక్టర్ గారు మంచిగా ఇది తెలుసుకోవాలండి. ఏంటంటే ఒక ఎకరా ఖర్చు రైతుకి ఎంత అవుతుందో చూడండి. కోయడానికి 3,000 అంట మిషన్కి, ట్రాక్టర్తో తేడానికి 2,000, అప్పుడు ఎకరా కొయ్యాలంటే 6,000 లేదంటే 4,000 అవుతుంది. 4,000, 2,000, 6,000 ఒక ఎకరాకి. 6,000 తర్వాత కుట్టడానికి, చేయడానికి, అన్నిటికీ ఎత్తడానికి కళాసులు తీసుకుంటున్నారు 25 రూపాయలు ఒక బస్తాకి. మళ్ళీ ట్రాక్టర్ లోడ్ చేయడానికి 20 రూపాయలు, అంటే 45 అయింది. 45 ప్లస్ మిల్లుకు తోలడానికి 50 రూపాయలు, 95 అయింది. మళ్ళీ అక్కడ దించడానికి 15 రూపాయలు. 95, 15, 110, మళ్ళీ అంకెము 15, 110, 125 రూపాయలు ఒక బస్తాకి అవుతుంది మిల్లుకి చేర్చడానికి. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, గవర్నమెంట్ ఒక బస్తాకి రైతుకి ఎంత వేస్తుంది? 115 రూపాయలు, 125 రూపాయలు వేస్తుందా? వేయదు. అందుకు బ్రోకర్లు ఇచ్చేవచ్చు. ఎందుకంటే వాళ్ళు 1,500కే కొనుకెళ్ళిపోతున్నారు కాబట్టి రైతుల దగ్గర బ్రోకర్లు అంతనే ఇచ్చేస్తారు. మరి రైతు ఎలాగిస్తాడండి? ఇది మళ్ళీ 50 కేజీలు 40 కేజీల బ్యాగులు ఇస్తే మేము ఏదైనా ఎత్తుకోగలము, చేసుకోగలము, కలర్స్లు కూడా సులువుగా చేసుకోగలరు. 82 కేజీలు ఏ లెక్కల్లో తోస్తున్నారు, ఏ లెక్కల్లో పడుతున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మీరేమో పట్టించుకోరు. కలెక్టర్ గారు పట్టించుకోరు, ఆర్డీఓ పట్టించుకోరు, ఎంఆర్ఓ పట్టించుకోరు, విఆర్ఓ పట్టించుకోరు. మరి మీరు దేనికి ఉన్నారు? ఇలాంటివన్నీ చెక్ చేసే బాధ్యత లేదా? వాళ్ళ చేత మీరు కొనిపిస్తారా? బ్రోకర్ల చేత కొనిపిస్తారు, డలార్ల చేత కొనిపిస్తారు. ఈ క్రాప్లు ఉండవు, ఏది ఉండవు, ఏది చేయరు. మరి అలాంటప్పుడు రైతులు ఏమవ్వాలండి? అంటే మిల్లుకి తోలడానికి రైతుకి ఒక ట్రాక్టర్కి 10,000 ఖర్చు అవుతుంది. 10,000 గవర్నమెంట్ ఇస్తుంది ఏంటి? ఇవ్వదు కదా.